నేను ఆ టైంలో మైనర్‌గా ఉన్నాను. నాతో ఫోర్సిబుల్‌గా చేయించేశారు కాబట్టి, ఆ డాక్యుమెంట్‌ని క్యాన్సిల్ చేయించమని చెప్పి చేయించమని చెప్పి కోర్ట్ గారిని మనం కోర్ట్‌లో సివిల్ సూట్ ఒకసారి మనం ఫైల్ చేసుకుంటే, ఆ జరిగినటువంటి ఆ సేల్ డీడ్‌ని క్యాన్సిల్ చేసే అధికారం కూడా ఉంటుంది. నెంబర్ 2, మెంటల్ కండిషన్ బాలేదు. ప్రాపర్టీని అమ్మిన సందర్భంలో నా యొక్క మానసిక స్థితి బాలేదు అని చెప్పి కోర్ట్‌లో గాని ప్రాపర్‌గా రుజువు చేయగలిగితే అది కూడా అయిపోతుంది. మూడో విషయం ఏంటంటే చాలామంది సేల్ కన్సిడరేషన్ విషయం రాస్తారు. అంటే అక్కడ ఒక ప్రాపర్టీ వాల్యూ ఉంటుంది. సుమారుగా ఒక 40,00,000 వాల్యూ ప్రాపర్టీ ఉందనుకోండి. 40,00,000 ప్రాపర్టీని మార్కెట్ వాల్యూ ప్రకారం ఒక 10,00,000కో, 5,00,000కో ఇది సేల్ కన్సిడరేషన్ జరిగి ఉంటుంది. ఇప్పుడు నేను ప్రాపర్టీ నేను మీకు అమ్మాను. సో, మీరు నా దగ్గర ప్రాపర్టీ కొనుక్కుంటున్నారు. కొనుక్కునేటప్పుడు మన ఇద్దరి మధ్య ఒక సేల్ కన్సిడరేషన్ జరిగి ఉంటుంది. సేల్ కన్సిడరేషన్ దాని వాల్యూ ఒక సుమారుగా ఒక 12,00,000 ఉందనుకోండి. ఆ 12,00,000 నేను మీ దగ్గర అందుకున్నట్టుగా ఉండాలి. అంటే ఆ 12,00,000 మీరు నాకు చెల్లించినట్టుగా ఉండాలి. అది చెక్ రూపంలో గానీ, డీడీ రూపంలో గానీ, ఫోన్‌పేనో, గూగుల్ పేనో, ఇతరత్ర యూపీఐ మార్గంలో దాన్ని చెల్లించినట్టుగా ఉండాలి. అక్కడ ఆ నంబర్ కూడా మెన్షన్ చేసి ఉండాలి. అయితే కొన్ని సందర్భాల్లో క్యాష్ ట్రాన్సాక్షన్ చేసి నా క్యాష్ ట్రాన్సాక్షన్ నాకు జరగలేదు, నాకు అమౌంట్ ఇవ్వలేదని చెప్పి అతను మరలా కోర్ట్‌ని ఆశ్రయించి కోర్టు ద్వారా సేల్ కన్సిడరేషన్ చేయించే అవకాశాలు కూడా కొన్ని సందర్భాలు ఉంటుంది. సేల్ కన్సిడరేషన్ నాకు అందలేదు. డాక్యుమెంట్‌లో అక్కడ సంతకం పెట్టించేశారు. ఇస్తానని చెప్పాడు. బయటికి వెళ్ళాక డాక్యుమెంట్ ఇస్తానని చెప్పాడు. కానీ ఆయన సేల్ కన్సిడరేషన్ నాకు అమౌంట్ ఇవ్వలేదు కాబట్టి డాక్యుమెంట్ క్యాన్సిల్ చేయమని చెప్పి అధికారం కూడా ఉంటుంది. అవన్నీ కూడా ఎట్లా అంటే కోర్ట్‌లో, సివిల్ కోర్ట్‌లో మనం కేస్ ఫైల్ చేసుకున్నప్పుడు మాత్రమే దానికి సరిపోయినటువంటి రుజువు చేసే పత్రాలు, పేపరు, డాక్యుమెంటేషన్స్, ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఉండాలి. అంతేగాని ఎప్పుడో జరిగిపోయిన సేల్ కన్సిడరేషన్ విషయంలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే కొన్ని సందర్భాల్లో కోర్ట్ దాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం